పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెక్క బాధ్యతలు చేపట్టి మస్తుగా బిజీగా మారిపోయిండు. ఇక ఇది ఒక వంతు అభిమానులల్లా ఆనందం కలిగిస్తుంటే, మరోవైపు ఆయన నటించిన ఓజీ సినిమాకెళ్ళి అప్డేట్లు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయంట. ఇక ఇటీవలనే పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ అయితే విడుదల చేసిరు. ఇక దానికి గాను అభిమానులకెళ్ళి మంచి స్పందన అయితే లభించింది. రాజకీయాల జీవితం విజయాల తర్వాత ఇది రావడంతో అభిమానులు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ పోస్టర్లో చూస్తుంటే రగిలే రివెంజ్ మోడ్ల ప్రేక్షకులు ఈ సినిమా కోసం మస్తుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట వాడబోతున్నాడు అనే సమాచారం అయితే రీసెంట్ గా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక గతంలో చూసుకుంటే జానీ అత్తారింటికి దారేది సినిమాలల్లా ఆయన గాత్రంతో అందరినీ అలరించగలిగిండు. ఇప్పుడు ఇక ఈ సినిమాలో కూడా ఆయన మరోసారి గాత్రించబోతున్నాడు అనే ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఇక ఇంకో క్రేజీ ముచ్చట లేటెస్ట్ అప్డేట్ ఏంది అని అంటే, ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే ప్రారంభం కానున్నదంట. గది ఇట్లా సెప్టెంబర్ 3వ వారంకెళ్ళి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయనే అయితే సమాచారాలు వినబడుతున్నాయి. ఇక ఆల్రెడీ ఈ సినిమా మీద మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి అంచనాలు అంతా కందకు పెరుగుతున్నాయి. కాబట్టి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనంతరం సినిమా రిలీజ్ తేదీ కూడా వీళ్ళు దీని గురించి కూడా స్పష్టతని ఇచ్చేసిరు. ఇక తాజా సమాచారం ప్రకారం ఏంది అని అంటే, ఓజీ సినిమా వేసవి 2025 రంజాన్ కి టార్గెట్ లెక్క పెట్టుకొని వస్తున్నారంట. ఇక చూసిరా, ఇది పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ గొప్ప ముచ్చటనే మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఇక దానికి తోడు పవన్ కళ్యాణ్ రాబోయే మొదటి చిత్రం కాబట్టి విజయం తర్వాత మస్తుగా ఆనందంతో మురిసిపోతున్నారు ఒక్కొక్కరు. ఇక తాజాగా అందిన ప్రకారం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంది అని అంటే, సెప్టెంబర్ 2 తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అంతా కలిసి ఒక పెద్ద అప్డేట్ నే విడుదల చేయబోతున్నారు అనే టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఆ అప్డేట్ కోసం చాలా మంది మస్తు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక అంతేకాకుండా ఇప్పుడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టరు గ్లిమ్స్లను బట్టి చూస్తుంటే ఇక ఈసారి అంతకు మించి ఏదో పెద్దదే ప్లాన్ చేసినట్టు అర్థమవుతున్నది, అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మొత్తం మీద ఓజీ సినిమా మన పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా తెలుగు ప్రేక్షకులు అందరికీ నచ్చే లెక్క మెచ్చే లెక్క పవన్ కళ్యాణ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక చూసిరు కదా, ఇక సినిమా షూటింగ్ కూడా తొందరలోనే మొదలవుతున్నది కాబట్టి ఇక సినిమా తొందరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి ముందుకెళ్ళి చాలా సర్ప్రైజులు గ్లిమ్స్లు ఇక ఖాయంగా వస్తాయని చెప్పేసి నమ్మొచ్చు. ఇక మీలా ఎంతమంది ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, గట్లనే ఓజీ సినిమాల పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ధీటుగా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.